మాదికల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని తుమ్మలపల్లి జ్యోతి రాంబాబు స్పష్టం చేశారు. తుని నియోజకవర్గం వీరవారిపేట నాయకురాలు జ్యోతి రాంబాబు ఆధ్వర్యంలో సుమారు 1000 మంది రోడ్ల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతి రాంబాబు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 2.11 లక్షల కోట్లను వివిధ డీబీటీ పథకాల ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిందని పేర్కొన్నారు. మాదికల అభ్యున్నతికి వైసీపీ జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బర్రె అప్పారావు, మోత్కూరి యేసుబాబు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు కానీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పథకాలు కానీ అద్భుతంగా జరుగుతున్నాయి కనుక మా సిస్టర్ గారు ఏపీఎంఆర్పీఎస్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేశారు. ఈ రోజున టీడీపీలో చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీని రాజా గారిని గెలిపించుకోవాలి, జగన్ గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో 1000 మంది సుమారుతో సిస్టర్ గారు జాయిన్ అవుతున్నారు. వారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. అలాగే మన నియోజకవర్గ దాడిశెట్టి రాజా గారికి నా నమస్కారాలండి. రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్ గారికి నా నమస్కారాలండి. నా ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలండి. నేను నోటరీగానే చేశాను కానీ బహిరంగ రాలేకపోయానండి. జగన్ గారు చేసిన మంచి పనుల వల్ల ఇప్పుడు నేను బహిరంగ రావాలని మన ఏలూరు బాలీగారు ఆధ్వర్యంలోను, మన ఎమ్మెల్సీ అమలాపురం బొమ్మి ఎద్రయ్యలు గారు ఆధ్వర్యంలోను నేను జాయిన్ అవ్వాలని నా ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరినీ కూడా వైసీపీకి నేను ఏసీ రాష్ట్రంలో మన జగన్ గారిని గెలిపించాలా, ఇక్కడ తుని మండలంలో మన దాడిశెట్టి రాజా గారిని గెలిపించాలని నేను ఉద్దేశించి వీళ్ళందరినీ కూడా తీసుకురావడం అనేది జరిగిందండి. నేను నా వెనకాల ఉన్న ఎంఆర్పీఎస్ నా సైన్యం కూడా రాజా గారిని గెలిపించాలని ఉద్దేశించి రాజా గారి గెలుపు కోసం మేము సిద్ధమండి.